యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. శామ్, బుక్ అయిపోయాం. ఎటు కదలదు. అర్జెంటుగా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినట్టు పడిపో. సంపద, సంపద, వదినా, సంపద, శౌర్య, సంపద, సంపద, సంపద. ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమైందో ఏమో అర్థం కావట్లేదు. సంపద, సంపద, అక్క వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాపో. సరే. సంపద, తొందరగా. సంపద, 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 ఇప్పుడు ఎలా ఉంది? అర్ధరాత్రి వేళ ఏమైంది అసలు? అసలు గదిలో నుంచి బయటికి ఎందుకు వచ్చారు? అది వీళ్లే చెప్పాలి. అర్ధరాత్రి బయటికి రావాల్సిన అవసరం ఏముంది? బాగా దాహం వేసింది, నీళ్లు తాగుదామని బయటకొచ్చాను. అందుకే నువ్వు గదిలోనే ఉండు, నేను తీసుకొస్తానని చెప్పింది. చూడు, సమయానికి నేను పక్కనున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే కడుపులో ఉన్న బిడ్డకి ఎంత ఘోరం జరిగేది. వాడు చెప్పింది నిజమే కదా. కడుపుతో ఉన్న దానివి కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. సరే సర్లే, గదిలోకి తీసుకెళ్ళు. పద సంపద. సంపద, 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 ఏమైంది? బాజీ, సంపద, తాళం తీసుకురా. సంపద,
సంపద ఏమైంది సంపద? సంపద ఏమైంది సంపద? ఇదిగోండి బాబు, ఇడి సంపద. అసలు ఏమైనా తిందో లేదో ముందేదైనా తినిపించండి తనకి. సిద్ధు, దేవుడి దగ్గర యాపిల్ ఉంది చూడు, ఒకటి తీసుకో. ఇందులో ఉండేవన్నీ పండ్లు కాదు, ఒక పండులో బాంబు ఉంది. ఏంట్రా అలా చూస్తున్నావు? పడిపోయింది నీ పెళ్ళామే, తీసివ్వు. అది చెప్తుంటే అర్థం కావట్లేదా? వద్దు కళ్యాణి, వద్దు. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఏమి తినక కళ్ళు తిరిగి ఉంటాయి, లేకపోతే కళ్ళు ఎందుకు తిరుగుతాయి? తిన్నీ వేదొకటి. కళ్యాణి, ఆ పండు తీసివ్వు. వద్దు కళ్యాణి, వద్దు. తను ఆపిల్ తినదు, అందుకే. అసలే కడుపుతో ఉంది కదా, పైగా ఆపిల్ అంటే తనకి ఎలర్జీ. వద్దు, మంచిది కాదు. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. పద సంపద. బాజీ, అమ్మా, వాళ్ళ గదిలో కాస్త మంచినీళ్ళు పెట్టరా. అలాగే. మంచినీళ్ళ కోసం ఎంత రాద్ధాంతం జరిగిందో చూడు. పదండి, ఇక వెళ్ళి పడుకోండి. చూసారా ఆఫీసర్, వాళ్ళు వచ్చింది మంచినీళ్ళ కోసం కాదు, కానీ మంచినీళ్ళ కోసం వచ్చినట్టు యాక్ట్ చేశారు. లేదులే కళ్యాణి, మనం ఇలా ప్రతిదానికి అపార్థం చేసుకుంటే ఎలా? నువ్వే చూసావు కదా, నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. పద రా. ఏమైంది సిద్ధు? ఎందుకు ఇలా చేసావు? కొంచెం అయితే ఆ నగలన్నీ మాయం చేసేవాళ్ళం కదా. శామ్, నేను సంపద ఎందుకు రాలే, కింద పడి కొట్టుకుంది. అక్క, సమయానికి నేను గమనించకపోయి ఉంటే ఆ కళ్యాణికి అడ్డంగా దొరికిపోయేవాళ్ళం అక్క. ఆ కళ్యాణికి దొరికిపోవడం ఏంట్రా? ఆ కళ్యాణి మా మీద నిఘా పెట్టడానికి ఆ వినాయకుడి విగ్రహానికి ఉన్న దండలో కెమెరా పెట్టింది. అంటే కెమెరాలో అంతా రికార్డ్ అయ్యి ఉంటుందిగా. లక్కీగా మన నగల దగ్గరికి వెళ్ళకముందే అక్కడ కెమెరా ఉందని నాకు అర్థమైంది. నాకు తెలిసినంత వరకు ప్రస్తుతానికైతే ఇబ్బందులేశాం. ఉరి
తమ్ముడు? మరి ఆ కెమెరాలో మాటలు రికార్డ్ అయి ఉండవా? ఏంటమ్మా, నీ అనుమానం ఇంకా తీరలేదా? ఎందుకు నీకు వాళ్ళ మీద అంత అనుమానం? ఇంటికి పిలిపించమన్నారు, పిలిపించాను, వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ బానే ఉన్నారు. మాకు ఎక్కడా ఏ అనుమానం రాలేదు. కానీ నువ్వు మాత్రం ఇంకా అనుమానిస్తూనే ఉన్నావు. కడుపుతో ఉంది కదా, వదిలేయమ్మా. కడుపుతో ఉన్న ఆడపిల్లని అనుమానించడం, అవమానించడం మనకు కూడా మంచిది కాదు. అమ్మ చెప్పేది నిజమే కళ్యాణి. ఇంతగా అనుమానించడం కరెక్ట్ కాదేమో. నిజంగానే వాళ్ళు మారిపోయారంటారా? ఏమో ఆఫీసర్, నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. అనుమానంతో నువ్విలా నిద్ర లేకుండా గడపడం నీకు మంచిది కాదు. ముందది గుర్తుపెట్టుకోండి. పడుకోండి ఇంకా. కళ్యాణి, వాళ్ళు మారితే నా మీద అటాక్ చేసే శత్రువులు ఎవరు ఉండరు కదా. వాళ్ళు మారారనే నాకు అనిపిస్తుంది. నువ్వు రిలాక్స్గా పడుకో. ఎవ్వరికీ వాళ్ళ మీద అనుమానం రావట్లేదు, కానీ నాకు మాత్రం ఎందుకు అనుమానం తీరట్లేదు? పడుకో కళ్యాణి. సరిగ్గా నిద్ర కూడా పోకుండా ఏంటిది? రా రా. పడుకో. త్వరగా పూజ చేస్తే ఉండ్రాల తద్ది పూర్తయిపోయినట్టే. అందరు రెడీ అయి రావాలి కదమ్మా. ఇంకా తయారవ్వకపోవటం ఏంటి? ఉదయాన్నే లేచి తయారవ్వచ్చు కదా. అదిగో అందరూ వచ్చేసారు కదా శివ, ముందా పూజ ఏదో పూర్తి చేయి. ఏంటి పూజ పూర్తి చేసేది? అప్పుడే ఎలా పూర్తవుతుంది? ఇంకా చాలా ఉంది. ఇంకేముంది? నిన్ననే పూజ జరిపించాం, నైవేద్యాలు సమర్పించాం. ఈ పూట పంతులు గారు చెప్పినట్టు చేస్తే పూజ పూర్తయిపోతుంది కదా. మీకు పూర్తవుతుంది, నాకు పూర్తవదు. నీకో పూజా విధానం, మాకో పూజా విధానం ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావి నువ్వు? నేను నా నగలకి పూజ చేయాలండి. అవి రెండింతలవ్వాలి. అప్పటిదాకా పూజ పూర్తవదు. ఏమిటి? నగలు రెండింతలు అవుతాయా? ఎవరు చెప్పారే నీకు? అయినా ఆశకి హద్దుండాలి. ఉన్నది పోకుండా కాపాడు భగవంతుడాని కోరుకోవాలి గాని ఉన్న వాటిని రెట్టింపు చేయమంటే ఇదేమన్నా ద్వాపర యుగం అనుకున్నావా, లేకపోతే త్రేతాయుగం అనుకున్నావా? మాయలు మంత్రాలతో రెట్టింపు అవడానికి. మీకు అర్థం కాదమ్మా.
నా భక్తితోటి నా నగల్ని రెట్టింపు చేసి చూపిస్తాను. అప్పుడు తెలుస్తుంది మీకు. అబ్బా నగలు రెట్టింపు ఎలా అవుతాయమ్మా? ఎవడైనా మంత్రగాడు మాయ మాటలు చెప్పాడా ఏమిటి? మంత్రగాడు కాదు నాన్నా, ఒక మహానుభావుడు చెప్పాడు. ఆయన చెప్పాడంటే జరిగిపోతుంది. ఇంతమంది పూజలు చేస్తారు కానీ ఆయన గురించి మాత్రం మీరు తెలుసుకోలేకపోయారు. అందుకే ఆయన నాకు మాత్రమే వరమిచ్చాడు. మొన్నటి నుంచి ఆయన ఆయన అంటున్నావు. ఎవరక్క ఆయన? మాకు చెప్తే మేం కూడా వెళ్ళి దండం పెట్టుకుంటాంగా. చెప్తారు పాపం. ఆయన మీ అందరికీ కనిపించకూడదని కదా, నాకు మాత్రమే కనిపిస్తాడు, నాతో మాత్రమే మాట్లాడతాడు. ఎంతైనా బుజ్జి గడపయ్యే కదా. దీనికేదో అయింది. పూజ పూర్తవగానే ముందు దీన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేయాలి. నాకు కూడా అదే అనిపిస్తుందయ్యా. మీకేమనిపించినా నాకు పర్వాలేదు, ముందైతే నా పూజ పూర్తవ్వాలి. సరే సరే, ఉదయాన్నే దేవుడు ముందు దీపం వెలిగించి ప్రసాదం పెట్టాలి కదా. ముందు వెళ్ళా పని కానివ్వు. ప్రసాదం ఆల్రెడీ పొయ్యి మీద పెట్టాను. తీసుకొస్తానుండండి. ఇంకా ఇది ప్రసాదాలు చేసే దగ్గరే ఉందేమిటి? రా రా, త్వరగా రా. స్వామి, ఈ మధ్య కాలంలో ఈ ఇంటికి ఎలాంటి కష్టాలు లేవో, ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు తప్ప అది కూడా ఏ ఇబ్బందులు లేకుండా జరిగిపోయాయి. ఇక నుంచి నాకున్న అనుమానాలన్నీ తొలగిపోయి మా ఇంటికి ఎలాంటి గ్రహపీడ లేకుండా చూడు స్వామి. అందరూ సంతోషంగా ఉండేలా చూడు. అమ్మ కళ్యాణి, ఏదైనా పాట పాడమ్మా. రామ్మా పాడు. నేను పాడతాను. ప్రతి దానికి నువ్వెందుకే తొందరపడతావు? నువ్వు పాడితే ఆ దేవుడు కూడా పారిపోతాడు. కాస్త నువ్వు ఆగు. పెళ్ళైన కొత్తలో పాట పాడు అని వెంట పడేవారుగా, ఇప్పుడేమైంది? అది పెళ్ళైన కొత్త కదా. పరిచయం కొత్తదైనప్పుడు ప్రేమ గుడ్డిగానే ఉంటుంది. ఆ టైంలో కూని రాగాలు కూడా కోయిల గానాల్లా వినిపించేవి. ఇప్పుడు కదా అవి కూని రాగాల అని అర్థమయ్యేది. సరే సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకని నువ్వు పాడమ్మా.